హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు తెలుగులో రీసెంట్లీ రిలీజ్ అయిన బ్యాక్ మూవీ రివ్యూ చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ ఎంసీవీటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక స్టోరీలోకి వెళ్తే, ఈ బ్యాక్ అనే మూవీ తమిళ్లో ఆరమనే అని చెప్పి రిలీజ్ అయింది. ఇదివరకు కూడా దీని వర్షన్స్ ఉన్నాయి, ఆరమనే 1, ఆరమనే 2 అని చెప్పి వచ్చాయి. అందులో ఆండ్రియా, త్రిష, రాశికన్నా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీలో వచ్చేసి సుందర్ అండ్ రాశికన్నా, తమన్నా మెయిన్ లీడ్స్లో యాక్ట్ చేశారు. సో మూవీ అయితే చాలా బాగుంది. నేనైతే ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5/5. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మీద చేసిన మూవీ. అన్ని హర్రర్స్ లాగా కానే కాదు. ఇప్పుడు ఆరమనే 1, 2 మనం చూస్తే ఒక మెయిన్ హీరోయిన్కి దయ్యం పడుతుంది, పొసెస్ అవుతుంది. అప్పుడు హీరో ఆమెను అందులోంచి సేవ్ చేస్తాడు. సో అది కామన్ 3 స్టోరీస్లో కూడా ఇదే స్టోరీ ఉంటుంది కామన్గా. అంటే చూసే వ్యూయర్ కూడా ఇంకా ముని 3, ముని 1, ముని 2, ముని 3 లాగా చూస్తున్నామా అని చెప్పి ఫీలింగ్ వస్తుంది. అందుకని ఈ మూవీలో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో తీశాడు. మీరు హర్రర్ టర్మ్స్లో జిన్ అనే వర్డ్ వినే ఉంటారు. జిన్ అనేది ఒక డేంజరస్ దయ్యం అనమాట. అదేం చేస్తుందంటే పర్సన్ టు పర్సన్ పొసెస్ చేస్తుంటుంది. దాని అవసరాన్ని బట్టి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళడానికి పర్సన్ టు పర్సన్ పడుతుంటుంది, పొసెస్ అవుతుంటుంది. అయ్యి అది ట్రావెల్ చేసి ఎవరిని చంపాలనుకుందో అది ఫైనల్గా చంపుతుంటుంది. సో ఇందులో కూడా అట్లా ఒక రక్తపిశాచి బ్యాక్ అని ఉంటుంది. అది పర్సన్ టు పర్సన్ పట్టదు. వేరే వాళ్ళని పట్టాలి, పొసెస్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళని చంపేసి వాళ్ళ రూపంలో తిరుగుతుంటుంది. ఇంకా రక్త పిశాచి అన్నట్టు. మళ్ళీ ఎవరిలో అసలు అది ఉందో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఇప్పుడు అది బ్లడ్ బట్టే తెలుస్తుంది. ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది ఎవరినన్నా చూసినప్పుడు వీళ్ళలో బ్యాక్ ఉందా అని చెప్పి. కానీ నీ బ్లడ్ చూపిరా బాబు, నేను ఒకసారి టెస్ట్ చేసుకుంటానైతే అడగలేం కదా. కాబట్టి ఇది చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, సస్పెన్స్ఫుల్గా ఉంటుంది. ఎవరిలో బ్యాక్ ఉంది, నెక్స్ట్ ఎవరిలోంచి వస్తుంది అనేది బాగా థ్రిల్లింగ్ వస్తుంది. మళ్ళీ మెయిన్ విలన్ కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. నాకైతే క్లైమాక్స్ సీన్ చాలా బాగా నచ్చింది. అది శంకర్ కనుక అపరిచితుల్లో తీశాడు కదా, ఆ రేంజ్లో క్లైమాక్స్ తీశారు. చాలా థ్రిల్లింగ్గా ఉంది. మళ్ళీ యానిమేషన్ కూడా అమ్మోరు పోలేరమ్మ మూవీస్ వచ్చాయి కదా తెలుగులో, కోడిరామకృష్ణ తీసిన టైప్లో మంచి యానిమేషన్స్ పెట్టి బాగా తీశారు. క్లైమాక్స్ సూపర్ ఉంది. కానీ హర్రర్ సీన్స్ అయితే బాగా భయంకరంగా ఉన్నాయండి. మీకు సపోజ్ హార్ట్ అటాక్ ఉన్నా, హార్ట్ వీక్ ఉన్నా, లేకపోతే మీరు ఎలోన్గా ఉన్నా, మిడ్ నైట్లో ఏదైనా మూవీ వెళ్ళాలి, 10కో 11కో 3 వచ్చి వెళ్దాం అనుకున్నా, ఈ మూవీకి అస్సలు వెళ్ళకండి. 2-3 సీన్స్ అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. మళ్ళీ నాకైతే ఇంకా టెన్షన్ వచ్చేసింది, ప్రెషర్ వచ్చేసింది. ఇంకా తర్వాత సీన్ అయిపోయింది, బతికిపోయినా అనుకున్నా. ఇంకా ఈ మూవీలో చూపించిన ఫారెస్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది మరి సెట్టింగ్లోనా లేకపోతే అది నిజమా అనేది అయితే చాలా డౌట్గా ఉంది. నాకైతే అది జురాసిక్ వరల్డ్లో కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా అట్లా హాలీవుడ్ మూవీస్లో ఉంటాయి కదా ఫారెస్ట్లో, ఆ రేంజ్లో ఫారెస్ట్ ఈ మూవీలో ఉంది. మళ్ళీ నాకైతే మొత్తం ఓవరాల్ మూవీలో ఒక 2 సీన్స్ అయితే చాలా ఆక్వర్డ్గా అనిపించినాయి. అంటే రియలిస్టిక్గా దూరంగా. ఇప్పుడు కొవైసర్లా ఒక ఓల్డ్ లేడీ ఉంటుంది. ఆ ఓల్డ్ లేడీ తోటి ఒక అతను ఫ్లర్ట్ చేస్తుంటాడు, ఒక ఓల్డ్ పర్సన్. ఈ కామెడీ కానీ అలా పెట్టారు కానీ అసలు అట్లా కామెడీ రాలేదు కదా. మళ్ళీ బాగా బోరింగ్గా కూడా ఉంది. మళ్ళీ తమన్నా చనిపోయిన తర్వాత కూడా రిటర్న్ వచ్చేసి వాళ్ళ పిల్లలకు వంటలు చేసి పెట్టడము, స్నానం పోయడము చేస్తుంటుంది ఆత్మయి. నేనైతే ఇట్లాంటి సీన్లు ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మూవీస్లోనే ఆత్మలు మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంట్లో పని చేయడం, వెజిటబుల్స్ ఇది చేయడము, కిచెన్లో ప్రొడక్ట్స్ అన్నీ కింద పడేయడం, ఇలాంటి సీన్స్ అప్పుడెప్పుడో చూసిందే. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో చూసా. ఇంకా నాకు అనిపించింది, ఆ మదర్ చనిపోయిన దానికి తేడా ఏముంది, ఆమె వచ్చి మళ్ళీ పిల్లల్ని చూసుకుంటుంది కదా, అలాగే ఉంది. ఇవి 2-3 సీన్లు కొంచెం బోరింగ్ వచ్చాయి. కానీ అయినా ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. మీరు చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళే తప్పకుండా చూడండి. ఎందుకంటే ఆ థ్రిల్ అనేది ఆ థియేటర్లో చూస్తేనే వస్తుంది. మీరు బయట ఏ సోర్స్ నుంచి చూసినా కూడా అంత థ్రిల్గా ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ రివ్యూ. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ లిజనింగ్ టు ద రివ్యూ.